హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు అరిటాకులో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికోసం నీట్గా కడుగు పెట్టుకున్న చేపలు తీసుకొని కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని చేపలు ఫ్రై చేసుకోవాలండి. చేపలను రెండు వైపులా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేగించుకోవాలండి. వేగించుకొని పక్కకు తీసుకొని ఉంచుకోవాలి. వెల్లుల్లి, ఆనియన్, టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పైన మరో కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వెల్లుల్లి, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన ఆనియన్స్లో టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలండి. మన టేస్ట్ సరిపడంత కారం, ఉప్పు, ఫిష్ మసాలా వేసుకొని గ్రేవీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫ్రై చేసి పెట్టుకున్న చేపలను తీసుకొని కొంచెం మిరియాల పొడి జల్లి అరిటాకులు తీసుకొని దానిలో మనం రెడీ పెట్టుకున్న గ్రేవీ వేసుకొని దానిపైన చేపను పెట్టుకొని పైన కూడా కొంచెం గ్రేవీ వేసుకొని వీడియోలో చూపించినట్టు అరిటాకుని మడత పెట్టేసుకోవాలండి. మడత పెట్టుకొని దారంతో చుట్టేసుకోవాలండి. కొత్తగా ఛానల్ పెట్టాం ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్నిటినీ దారం చుట్టేసుకొని మనం ముందుగా చేపలు ఫ్రై చేసుకున్న కళాయిలో వీటిని యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టుకొని పైన మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత బయటికి తీసుకొని దారం తీసేసి అరిటాకు ఓపెన్ చేసి చూసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ అయిన అరిటాకు ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది.